హాయ్ అండి అందరికీ నా పిల్లలైన ప్రపంచానికి స్వాగతం అండి. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. సో ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలు చిన్న చిన్న పనులు చేస్తారు అన్నట్టు ఇంట్లో. వాళ్ళ గురించే, నా గురించి కాదు. అదే అనమాట ఈరోజు వీడియో చూపిస్తారండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు ఇగో వాళ్ళ ఆడావిడి చూడండి. ఇగో అన్నం వండుకుండి ఇందాక రాగానే ఇడ్లీ పెట్టుకుంటా అంటే వద్దన్నాడు. ఇడ్లీ ఆల్రెడీ ఉంది, ఆయన వద్దని చెప్పేసి అన్నం వండుకొని తిని మూత కూడా పెట్టకుండా ఎట్లుంటుంది అలా వచ్చా ప్లేట్లో అన్నం పెట్టుకున్నాడు. ఇంకో జోక్ జరిగింది. పాపడాలు వేసుకుంటాడు, మాడిపోతున్నాయి చేసుకొని ఏమన్నాను కానీ చేసుకోరా అయ్యో కదులుతుందిరా, అరే ఎల్లు. అగో ఇట్లుంటుంది అనమాట అలా పనులు. వాడు నా పక్కకు వచ్చి నిలబడ్డాడు. ఇగో ఈ షర్ట్ ఉంది కదండి, ఈ షర్టు ఈ వెనక ముందు వెనక ఇది చూపెట్టు, ఇది వెనకకు వచ్చింది. ఇప్పటిదాకా చాలాసేపు నేను తీద్దామని వచ్చి నేను తీస్తా అన్నందుకు ఒక 10 నిమిషాలు మా ఇద్దరు ఫైట్ ఫోన్ ఇవ్వట్లేదు అనమాట పట్టుకొని. ఇట్లా ఉంటుంది వీళ్ళు అల్లరి ఇంట్లో. మీరు వంటలు చేసేటి కూడా చూపెట్టాలి కదా నాన్న. నేను తీస్తున్నా. తీసేయో అసలు వండేది మా చిన్నోడు. చెప్పాలంటే ఇప్పుడు నేను వీడియో తీస్తా అంటే కొంచెం అల్లరి ఆగిపోతుందిలేండి. అదురుకే కొట్టుకుంటూ లాగిపోవడము, అంటే అల్లరి చేసేవాళ్ళు అక్కడికి స్టాప్ చేయడము, అంటే విపరీతము 2 చిట్టెలకలు కొట్టుకున్నట్టే ఉంటుంది అనమాట వీళ్ళ ఫైట్ ఇంట్లో. కొంచెం ఈ వీడియోస్ తీస్తా అన్న కానీ కొంచెం అల్లరి తగ్గింది. ఈరోజు ఇంకోటి ఏంటంటే మనం అప్పుడు ధనియాలు మెంతులు వేసినాం కదా, అవి మొలకలు వచ్చినాయి అన్నమాట. అవి కూడా చూపిస్తాను. అసలు మంచిగా వచ్చినాయి ఈ మెంతులు, ఎంత బాగా వచ్చినాయి కదా. అంత రావనుకున్నా నేను. ఇది వచ్చి అంత ధనియాలు అనమాట. జస్ట్ మొలకలు వచ్చినాయి కొంచెం. అంటే నేను చాలా లేటుగా వస్తాయి అనుకున్నా కానీ మంచి తొందరనే వచ్చినాయి ఇవి కూడా. నా కొడుకుని నేను గోంగూర చెట్లు ఉంటే ఎందుకు పెట్టా పడేయడం చూడు పెట్టానా, ఒక 2 పెట్టా అని ఆ రోజు ఏదో పనిలో ఉండి చెప్తే ఎన్నెన్ని వాతిండో చూడండి. అట్లా ఉంటుంది నా కొడుకు పంతన మినిమం ఉంటుంది. ఒక్కొక్క దగ్గర 10 పెట్టిండే అనమాట. అట్లా ఉంటుంది. సో మా కాకరపాదు కూడా బుజ్జిది ఇట్లా వచ్చింది. ఏమో అప్పుడు అట్లా వేసిన తెలీదు. అవి ఉంటాయో ఉండయో, లేకపోతే తీసేస్తా, ఉంటే ఉంచుతా అట్లా అనమాట. నా చిన్న కొడుకేమో ఇక్కడ కూడా ఒకటి పెరుగుతుందని అప్పుడు చూపెట్టినా కదండి, దాని పోవద్దని చెప్పేసి ఈ నుంచి అడిగి దారం కట్టిండు వాడు. అట్లుంటుంది మా పిల్లల పంతనం అనమాట. ఇవి మేము పెద్ద పప్పాయ తిన్నా, దాంట్లో మీకు మెన్షన్ చేసిన ఇన్ని మొలకలు వచ్చినాయి. అవి చిన్నగా చూడాలి. అవి కూడా ఎన్ని బతుకుతాయో ఎన్ని పోతాయో అంటే అట్లా వేసిన అనమాట. చాలా పెద్ద ఉంది కదా పప్పాయ స్వీట్గా అని చెప్పేసి. షాన్గా చూడు ఎక్కడ పోయిండో. అవి అట్లా వాని ఇష్ట రాజ్యం మీద అంతే, వాని ప్రపంచం మీద అంతే. ఇక అది నచ్చిన చోట తిరిగేసి వస్తాడు. ఇక ఎడిపోయినావు రా షాను. ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా వస్తాడో. ఏమొద్దులే ఇంటికి రాకియను, వద్దులే తిరిగి ఇక వెళ్ళు. వద్దు ఇంటికి రాకి, వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోయి. ఇక వద్దని చెప్పినా కదా. అట్లా ఉంటుంది. మేము బయట ఉంటే మాతోనే ఉంటుంది వాడు. పాపం నేను ఒక్కదాన్ని ఎప్పుడైనా బయట కూర్చుంటే 12 వరకైనా సరే నాతోనే ఉంటాడు వాడు. క్యూట్ బై. కానీ మనుషులు మనం మాట ఏం చెప్తామో అవి మస్తు అర్థం చేసుకుంటాడు. అస్సలు ఇబ్బంది పెట్టడు, ఇసుకిచ్చాడు, అల్లరి చేయడు. మస్తు గుడ్ బాయ్ నువ్వు కదా, గుడ్ బాయ్. ఇట్లా కాసేపు బయట కూర్చుంటామండి ఇంటి ముందు. సో మా ఇల్లు ఇదండి, ఇల్లు. ఇగో ఇంటి ముందే కూర్చున్నాం మేము. ఇది మేము బయటకు వెళ్ళే వే ఇటు సైడ్ అనమాట అండి. ఇటు సైడ్ డెడ్ ఎండ్ అనమాట. ఇది వచ్చేసి ఎంత ఖాళీ ప్లేస్ వెంచర్ దశాను ఇదనమాట. ఇప్పుడు నా పెద్ద కొడుకు
నేను పెట్టుకోసమ్మా చాయ్ అని చెప్పేసి పోయిండు అన్నట్టు. ఎట్లా వాడికి పెట్టడం రాదండి, చూద్దాం వాడు ఎట్లా పెట్టుకొస్తాడు. ఏడి పోతురు ఇద్దరు? పో ఆడుకోపో బాల్తో. మస్తు ఆడుకుంటాడండి. వాడికి బాల్ అంటే పిచ్చి ఇష్టం అన్నమాట. పాపం వాడి దగ్గర కొరుకుతాడు. వాడిది ఇదే బాధ, వీళ్ళు కావాలని చెప్పి వాని ఏడు. పాపం అగో వాని బాధ చూడు. ఒక్కసారి ఇవ్వను రా పాపం వాడికి బాల్. వాడు బాల్ ఇంకా అట్లా దొరకగానే అయిపోయి చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇక ఇవ్వడు అంటే నాకు వెయ్యి మళ్ళీ అని ఒక్కోసారి ఇస్తాడు, ఒక్కొక్కసారి ఏమో అస్సలు ఇవ్వడు. వీళ్ళు ఇవ్వకపోతే తీసుకిస్తే అన్నయ్యకి ఇచ్చి. ఎంత బాగా ఆడుకుంటాడంటే చిన్నబాబు ఫుట్బాల్ ఆడడానికి పోయినప్పుడు ఫుట్బాల్ పెద్దది తీసుకొస్తుండే. ఎంత చక్కగా ఆడుకుంటాడో. కాలుతోని ట్రై చేసేవాడు అనమాట ఆడడానికి, వీళ్ళు కాళ్ళతో అంతుంటే. అన్నయ్యకి ఇచ్చే, ఈ అన్నయ్యకే ఇచ్చే మధ్యలో నుంచోబెట్ట. మస్తు నుంచి ఉంటాడు మధ్యలో నుంచొని ఫుట్బాల్ లెక్క ఆడుకుంటూ ఉంటాడు అనమాట. కాలుతో కూడా దంతాడు ఒక్కొక్కసారి మంచిగా. ఇట్లా వస్తుండే చూడండి బాబాయ్ అనమాట. నాకు ఎవడన్నా ఇట్లా బయట కూర్చున్నప్పుడు బాబాయ్ అని చెప్పి పిలిచి ఇట్లా కూర్చొని ఛాయ్ తాగుతాం అన్నట్టు పిలిచిన నేనే బాబాయ్ అని రమ్మని చెప్పి. మా నాన్నలా ఉంటాడండి, మా బాపు లెక్క మాట్లాడతాడని చెప్పి అదో ఇష్టం. ఏ కొంచెం తాగే బాగుంటుంది. ఇగో నా కొడుకు ఛాయ్ పర్లేదు బాగానే పెట్టిండు. ఇక టేస్ట్ చూసి చెప్తాం మేము ఛాయ్ ఎట్లుందో. మా బాబాయ్ నేను మా షాన్గానికి ఏం లేదా అనే ఫీలింగ్ పడిపోయింది పాపం. ఏం తాగుతా బిడ్డ, ఛాయ్ తాగుతారా? ఇప్పుడు మా పిల్లలు స్టడీ అవర్ అనమాట అండి. అంటే స్కూల్ నుంచి రాగానే చదువుకుంటారు. ఇక నాకు వీడియోకి సపోర్ట్ లేదనగానే కొంచెం హెల్ప్ చేసారనమాట. చాలా వరకు అయితే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాను. వాళ్ళే ఉండి కాసేపు తర్వాత చదువుకుంటామమ్మా, ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళంతా వాళ్ళే అన్నారనమాట. సర్లే అని చెప్పేసి ఇందాక నాతోనే ఉండే కాసేపు షాన్గాంతో కూడా ఆడుకున్నారనమాట. ఇంకా అదేం తీయలేదండి, ఇప్పటికే చాలా లెంతీ వీడియో అయిందని. ఈ రోజుకైతే ఇంతే వీడియో అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా పిల్లల్ని బ్లెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.